అమ్మ నీ పేరు? పావని సార్. పావని. నిన్న నుంచి ఏడుస్తూనే ఉన్నావు కదా, నేను నోట మాటలు రావట్లేదు. అవును సార్. మీరు ఎంతమంది అసలు? ముగ్గురు ఆడపిల్లలు సార్, ఒక కొడుకు సార్. పవిత్ర సార్. పవిత్రనా? నీ పేరు? పావని. పావని. తర్వాత ఇంకో చెల్లెలు ఉంది కదా, ఏం పేరు? ప్రణీత. ప్రణీత. తమ్ముడా? తమ్ముడు పేరు ఏం పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్. నీ పేరు ఏం పేరు అన్నావు? పావని. పావని, సోమవారం జరిగింది కదా ఇది నైటు, అప్పుడు నువ్వు ఏడున్నావు? హాస్టల్లో ఉన్నా సార్. ఎక్కడ? ఈ కస్తూరి. ఎక్కడ? ఆమన్ గల్లా. మీ అక్క ఎక్కడ ఉన్నది అప్పుడు? ఫ్రెండ్స్ కాడ పడుకుంది సార్. మీ తాండల్నే ఫ్రెండ్స్లో అక్కడ పడుతుంది. పావని, పావని కదా. మీ నాయన ఇట్లా చేసిండు కదా, అసలు మీ నాయన ఎప్పుడన్నా మిమ్మల్ని ప్రేమగా చూసేటోడా? మిమ్మల్ని చూడరు సార్. ఎట్లా ఉంటాడు? ఇట్లానే తాగుతాడు సార్, తాగుతాడు సార్. ఇంకా మా మమ్మీ కొడతాడు సార్, మా తమ్ముడు కొడతాడు సార్, మా చెల్లి కొడతారు, అందరికీ కొడతాడు సార్. అంతే, ఇంకా ఏం లేదు సార్. మీకు మీ నాయన పండ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు ప్రేమగా తెచ్చేటోడా? సార్ కనీసం మిమ్మల్ని ముద్దు పెట్టుకునేటోడా, నా బిడ్డ, నా కొడుకు అని? చిన్నప్పటి నుంచి అంతేనా? మీరు చిన్న ఉన్నప్పటి నుంచి అంతే ఉంటుండేనా? అయితే నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా, కస్తూర్బా గాంధీ హాస్టల్లో. సోమవారం జరిగినప్పుడు నీకు నీ హాస్టల్ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు? మా తాత వచ్చిండు సార్, మా బాబాయ్ వచ్చిండు సార్. వచ్చి నీకేం చెప్పి తీసుకొచ్చిండ్రు? పండుగ ఉంది రా అని చెప్పి సార్. ఇక్కడ వచ్చేది తెలిసింది సార్. అప్పుడు మీ అమ్మ తమ్ముడు అదే రూమ్లో ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? అప్పుడే చనిపోయారు సార్. అంటే నువ్వు మంగళవారం ఉదయం వచ్చినావు అంతే కదా? సోమవారం ఉదయం వచ్చి. సోమవారం వచ్చినావు. ఏం అనిపించింది పావని? ఒక చిన్న పాపవు నువ్వు ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్. మీ నాన్న ఇంత దారుణంగా చంపిండు మీ అమ్మను, మీ తమ్ముని, మీ చెల్లెల పరిస్థితులు బాగాలేదు. మీ నాయన ఇట్లా ఎందుకు చేసిండమ్మా? ఈ కారణం ఏమై ఉంటుంది నీ అంచనా? ఒక్కడ ఉంటే చంపాడు సార్ మా డాడీ. వేరే వాళ్ళు వచ్చి చంపేసి సార్. మా డాడీ ఏమో సార్ బయట గొల్లం పెట్టిండ్రంట సార్, లోపల చంపేసారు. గొల్లం పెట్టుకొని ఉన్నదా? అంటే మీ నాన్న చంపలేదు అంటున్నావా? చంపిండు సార్, చంపిండు. మీ నాన్నతో పాటు ఇంకెవరన్నా ఉన్నారంటున్నావా? ఉన్నారు సార్. ఎవరై ఉంటారు నీ అంచనా? మీకు చెప్తారు కదా, నీకు తెలుస్తుంది కదా. మోత్యాగాడ్ సార్, ఇంకా మా డాడీ రామ్దాస్ సార్, ఇంకా 2 బీహార్ వాళ్ళు సార్. బీహార్ వాళ్ళ? మీ నాయన దోస్తులా వాళ్ళు? అయితే మీ నాయన ఒక్కడైతే కాదు. మీ అమ్మను ఎప్పుడు కొడుతుండేనా, తిడుతుండేనా? నువ్వు చెప్పినావు ఎప్పుడన్నా? నీవు కూడా కొంచెం తెలివికి వచ్చినావు కదా, నీకు కూడా జ్ఞానం ఉంది కదా, నాన్న అట్లా కొట్టకు, అమ్మను కొట్టకు అని చెప్పినావా? చెప్పినా సార్. ఏమంటాడు? నేను మా తమ్ముడు ఈ 2nd క్లాస్లోనే మా మమ్మీ మా డాడీ పోతే ఉండే సార్. అయితే నేనే కాపాడినా సార్. మా మమ్మీ కోసం నేను ఇక్కడ కొట్టించుకున్నా సార్, చేతులు కొట్టించుకున్నా సార్. ఎవరితోటి? మా డాడీతోటి. నిన్ను కొట్టిండా? మా మమ్మీ కొడితే నేను అడ్డం పోయినా సార్. మీ మమ్మీని కొడుతుంటే నీవు అడ్డం పోయినావా? అందుకే ఇట్లా జరిగింది సార్ అన్నీ. కాదమ్మా, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మీ నాన్న ఇట్లే తాగి ఉంటుండేనా? పని చేయడా? అది కాటన్ మిల్ వేస్తాడంట కదమ్మా, చేస్తాడా? ఒక రోజు చేస్తాడు సార్, ఒక వారం తాగుతాడు సార్. మరి మీ అమ్మ బాధపడేదా? ఈ మనిషి ఇట్లా కొడుతున్నాడు నన్ను, ఆగే ఇట్లా కొడుతున్నాడు నన్ను, అది మీతోటి చెప్పుకునేదా? ఏమంటుండే మీ అమ్మ? బాబా నాకు ఇట్లా కొడుతున్నాడు, మనం ఎక్కడైనా పోదాం, ఎక్కడైనా బతుకుందాం, ఎక్కడైనా మనమే చావాలా అని చెప్పేటు చనిపోదాం అన్నదా? అన్నది. ఇప్పుడు నాకేమన్నది సార్, సండే ఏం చూస్తున్నా అని చెప్పింది సార్. ఏం లే మమ్మీ అని చెప్పిన సార్. అప్పుడే సార్ నేనేమో 3 తారీఖు వస్తా పిలుచుకోవడానికి అని చెప్పింది సార్. చెప్తే నేనేమనుకున్నా సార్, మా రామ్దాస్ చనిపోయిండేమో అని అనుకున్నా సార్. అయితే మా మమ్మీ మా తమ్ముడు చనిపోయాడు సార్. ఇప్పుడు నువ్వు మీ అమ్మ అట్లా అన్నది కదా, అమ్మ మనం ఇంట్లో నుంచి పోదాం, ఎక్కడైనా పోదాం అన్నప్పుడు చనిపోదాం అని అన్నదని అంటున్నావు కదా, అప్పుడు నువ్వేం చెప్పినావు మీ అమ్మకు? సరే మమ్మీ
అని చెప్పినాం సార్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారంట కదా? హైదరాబాద్లో ఉన్నాం సార్. మా బాబాయ్ వచ్చి పిలుచుకోవచ్చింది సార్. ఎందుకు? ఏమో తెలియదు సార్. ఇప్పుడు మీ నాన్న తాగి రోజు ఇంటికి వస్తున్నా, రోజు తాగుతుండేనా? ఉదయం తాగుతుండేనా, నైట్ తాగుతుండేనా? ఉదయం, రాత్రి, పొద్దుగా. ఉదయం లేస్తే తాగుడే. ఓకే. ఇంకా ఇంకా ఎట్లా ఉండేటోడమ్మా? మిమ్మల్ని కూడా పిల్లల్ని కొట్టేదా? మీ అక్కను, నిన్ను, మీ చెల్లెల్ని కొట్టుతుండేనా? మా మమ్మీ కొడితే నేను మళ్ళీ కొడతా సార్. మా డాడీకి కొట్టినవా నువ్వు? కొట్టినా సార్. మళ్ళీ నిన్ను కొట్టేదా ఎప్పుడన్నా? వాడు కొడితే నేను కొట్టించుకోను సార్. నేనే మళ్ళీ రిటర్న్ కొడతా సార్. ఇప్పుడు ఏందమ్మా మీ నాన్న ఇట్లా చంపిండు, ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నావు? ఊరి శిక్ష పడాలి సార్. మా మమ్మీకి, మా తమ్ముడికి ఎవరెవరు చంపారు కానీ ఊరి శిక్ష పడాలి సార్. గట్టిగా ఊరి శిక్ష పడాలి సార్. వదిలితే మళ్ళీ మా చంపేస్తాడు సార్. మా ఫ్యామిలీ మొత్తంకి చంపేస్తాడు సార్. అంటే ఇప్పటికి భయం ఉంది మీకు ఇంకా? రాత్రి ఎవరు పండుకోలేరు సార్. ఇట్లానే మెడిసి ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు మీ అక్క ఏడుందమ్మా? హాస్పిటల్లో ఉంది సార్. మా చెల్లి కాడ. ఎట్లుందంట మీ చెల్లెలకి? ఏమన్నా నీకు తెలిసిందా? మేము తెలియదు సార్. ఆపరేషన్ చేస్తే బతుకుతుందంట సార్. ఓకే. కళ్ళునే తీస్తలేదు సార్ మా చెల్లి. కళ్ళు తీస్తలేదు సార్. కళ్ళు తెరుస్తలేదా? ఆడనే ఉందా మీ అక్క ఇప్పుడు? ఓకే.